వెల్కమ్ టు టుడే న్యూస్. ప్రజల కోసమే బ్రతికినవాడు, ప్రగతి కోసమే జీవించిన నాయకుడు, చరిత్ర మర్చిపోలేని పేరు, జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ఆర్ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ జయంతి సందర్భంగా గుంతపల్లె రోడ్డులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాల వేశారు. ఎన్జిఓ కాలనీ నందు ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి పాలాభిషేకంతో ఘనంగా నివాళులర్పించటకు విచ్చేయుచున్నారు. కావున ఈ కార్యక్రమానికి ఆల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఏరియా కన్వీనర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాకమల్ల రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్, గుర్రంపాటి సుందర్ రామిరెడ్డి మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు బద్వేల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మన బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి, అలాగే బద్వేల్ రూరల్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈరోజు మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మేము అధికారంలోకి రావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్సాహంగా మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులను ముందుకు నడిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవాన్ని, మళ్ళా ఉత్తేజాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అలాగే మన పెద్దలు కీర్తిశేషులు మన రాజశేఖర రెడ్డి గారికి ఆత్మశాంతి జరగాలని చెప్పి ఆ దేవుడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున, కార్యకర్తలందరి తరఫున మేము కోరుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్. 15వ వర్ధంతిని బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్నే అన్నపూర్ణ దేశంగా మార్చినటువంటి ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి. మరి పేదలకు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా ఆయన మనం కొనియాడక తప్పదు. అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి కానీ, మరి తాగునీరు కానీ, సాగునీరు కానీ బ్రహ్మసాగర్ ద్వారా మొట్టమొదట నీళ్లు అందించినటువంటి ఘనత కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. మరి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచలేకపోవడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరవలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని సందర్భంగా తెలియజేస్తుంది. సందర్భంగా బద్వేల్ మున్సిపాలిటీ నాయకులందరం కూడా ఈరోజు మేము 3 సార్లు కూడా రాజశేఖరకు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అట్లాగే రాజశేఖర రెడ్డి 15 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నాడు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, సాగునీరు కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేని కూడా ఆయన చేయడం జరిగింది. ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలంటే ఒక రాజశేఖర గుర్తొస్తుంది. ఫీజు నిధులు కానీ, రుణమాఫీ కానీ, అన్ని ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేదు.
రాజశేఖర రెడ్డి సంక్షేమ కార్యక్రమం నడుపుతాను. ఇంకా 108 కానీ 104 కానీ ఈ రకంగా అట్లాంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి ఎంతో చేశాడు. తర్వాత ఆయన మరణించిన తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల జగన్మోహన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఆయన ధైర్యంతో నిలబడి